ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నో 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 నథింగ్ లైక్ దాట్. ప్రీతికి మింగిల్ కావడానికి కొంచెం టైం పడుతుంది అంతే. తన కోసం శారీ నేను సెలెక్ట్ చేస్తాను. గ్రేట్ హస్బెండ్. మీరు భర్త కావడం ఆ ప్రీతి అదృష్టం. సూర్య, వీరం చూసావా? ప్రీతి కోసం శారీ సెలెక్ట్ చేస్తున్నాడు. నువ్వు కూడా నీ వైఫ్ కోసం యూ సెలెక్ట్ నో. తనకేం నచ్చుతుందో నాకెలా తెలుసు? భార్య ఇష్టాలేంటో తెలుసుకోవాలి సూర్య. తన ఇష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు పెద్దమ్మా. నేనేం సెలెక్ట్ చేసినా తనకి నచ్చదు. అబ్బీ, నా కోసం మీరు సెలెక్ట్ చేయండి. ఎందుమతి, నాకు ఇలాంటి టాస్కులు పెట్టకు. రాఘవ, తనంతగా అడుగుతుంటే కాదు అంటావేంటి? సెలెక్ట్ చెయ్యి. ఏమండి, నాకు కూడా మీరే సెలెక్ట్ చేయాలి. చెప్పండి, ఏం తీసుకోమంటారు? నీకు నా నిర్ణయాలు అభిప్రాయాలు నచ్చవులే శకుంతల. నీకు నచ్చినవేవో నువ్వే తీసుకో. ఆంటీ, మీ అందరికీ మీ హస్బెండ్స్ శారీ సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి నాకు కూడా నా హస్బెండ్ శారీ సెలెక్ట్ చేయాలి కదా. అన్నకి ఇలాంటివి నచ్చవు. తన ఆడోళ్ళ విషయాలు అసలు ఇన్వాల్వ్ అవ్వడు. వంశీ, ఫస్ట్ నువ్వు అనవసరమైన విషయాలు మాట్లాడటం మాని. హాయ్ రుద్ర, కరెక్ట్ టైంకి వచ్చావు. ఇందులో నాకు ఏ శారీ బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయి. శారీస్ గురించి నాకేం తెలుస్తుంది? నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేయటానికి శారీస్ గురించి తెలియాల్సిన అవసరం లేదు రుద్ర. నేను ఒక్కొక్కటి చూపిస్తాను, నాకు బాగుందో లేదో నువ్వే చెప్పు. ఐ కాంట్ జడ్జ్. రుద్ర, తనెంతో ముచ్చటపడి అడుగుతుంటే కాదు అంటావేంటి? రా, వచ్చి సెలెక్ట్ చెయ్యి. రుద్ర, నువ్వు సెలెక్ట్ చేసిన చీరని నేను ప్రధాన చీరగా కట్టుకుంటాను. తను సెలెక్ట్ చేయలేనంటున్నాడు కదా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇందులో ఇబ్బంది ఏముంది అంకల్? భార్యకి ఏ చీర అందంగా ఉంటుందో భర్తగా డిసైడ్ చేయాలి. రుద్ర నాకు సెలెక్ట్ చేస్తాడు, మీరు అత్తయ్య గారికి సెలెక్ట్ చేయండి. బావా, ఆడవాళ్ళ డిమాండ్ కాదనకూడదు. నీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేయి. కమాన్ రుద్ర, కమ్. మీరు అసలు లేవండి ఇక్కడి నుంచి, లేవండి. అత్తయ్య, కొంచెం మీరు జరగండి. రా రుద్ర, కూర్చో. రుద్ర, ఏదో ఒకటి సెలెక్ట్ చేయి. దిస్ వన్ ఇస్ గుడ్. జస్ట్ గుడ్, అంతేనా? ఇది వరకు నేను శారీ కడితే గార్జియస్, లవ్లీ అనేవాడు కదా. నాకు ఆ కాంప్లిమెంట్ కావాలి. నీకేం చెప్పాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తే ఇంక నేనెందుకు అడగడం? ఈ చీర నీకు బాగుంటుంది, తీసుకో. థ్యాంక్ యూ రుద్ర. ప్రధాన చీర సెలెక్షన్ అయిపోయింది. సార్ లేకపోతే నాకసలు కాన్సంట్రేషన్ ఇంకే కుదరడం లేదు. ఇలా అయితే నేను ఆడినట్టే గెలిచినట్టే. సింహాద్రి అప్పన్న, ఏటయ్యా ఇది? రుద్రసారికి అప్పుడే పెళ్ళెందుకు ఫిక్సింగ్ చేశావు? కొన్ని రోజులు ఆపలేకపోయావా? నిన్నని ఏం లాభంలే. రుద్రసార్ నానాలి. చెప్తానుండు, ఫోన్ చేసి కడిగి పారేస్తాను. ఇప్పుడు రిసెప్షన్కి చూద్దాం.
ఎక్స్క్యూజ్ మీ. హలో. హలో చెప్పు గంగా. అవును, ఇది నీ ప్రాక్టీస్ టైం కదా, ఈ టైంలో కాల్ చేసావేంటి? అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు సార్? నీ గురించి నేనేమనుకుంటాను, ఒక మంచి బాక్సర్ అవుతావు అనుకుంటున్నాను. ఇదిగో ఇలా చెప్పే నన్ను తీసుకొచ్చి ఈ అకాడమీలో పడేశారు. ఇప్పుడేమైంది? ఏమైందా? నా పాటికి నేనేదో సిలిండర్లు వాటర్ క్యానింగ్లు మోసుకుంటుంటే నీ శక్తి నీకు తెలీదు. నువ్వు కొడితే కొండలు కూడా పిండైపోతాయి, నీ జీవితం మారిపోతుంది అని, నీ దశ తిరిగిపోతుంది అని అది ఇది అన్ని చెప్పి చివరికి బాక్సింగ్ ఒప్పించారు. సరే సరేలే, నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న తర్వాత గెలిపించి తీరాలి, గెలవాలి అని నాను పట్టుదలతో బాక్సింగ్ నేర్చుకుంటుంటే తీరా ప్రాక్టీసింగ్ రోజే పెళ్లి పెట్టుకుంటున్నారు. పెళ్లి ఏర్పాట్ల కోసం నాకు ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా చీరలు సెలెక్టింగ్ చేస్తున్నారు. ఇలాగేనా మీరు గెలిపించేది? టీచర్స్ రాకపోతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతారు? గంగా, నీ టెన్షన్ నాకు అర్థమైంది. మ్యాచ్ దగ్గర పడుతుందని పానిక్ అవ్వకు. నువ్వు బాక్సింగ్ చాలా బాగా చేస్తున్నావు, నీకు పెద్ద ట్రైనింగ్ అవసరం లేదు. నీకు కొంచెం టెక్నిక్స్ తెలిస్తే సరిపోతుంది, దాంతో గెలవడం నీకు ఈజీ అయిపోతుంది. ఆ టెక్నికింగ్సే ఎవరు నేర్పిస్తారు అంటున్నాను. ఎవరో ఏంటి, నేనే నేర్పుతాను. మరైతే అకాడమీకి వస్తున్నారా సార్? నేను ఇప్పుడు రానని చెప్పానా? వస్తాను. ముందు నువ్వు ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేయి, నేను టైం చూసుకొని వస్తాను. ఓకే? ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఈ లోపు బాగా పంచంగులు ప్రాక్టీసింగ్ చేయాలి. ఎస్. రుద్రబాబు గారు సైలెంట్ గా ఫోన్ తీసుకొచ్చినప్పుడే ఈ గంగ అయి ఉంటుందని నాకు డౌట్ వచ్చింది. అదే నిజమైంది. అంటే పెళ్లి ఫిక్స్ అయినా కూడా ఆ గంగ రుద్రబావకి దూరం అవ్వడానికి ఇష్టపడట్లేదన్నమాట. అంటే మనం ఇంకా పెద్ద గొడవ ఏదో సృష్టించాలి. ఎలా? ఇందాక పారు కోసం రుద్రబాబు గారు సెలెక్ట్ చేసిన ప్రధానం చీర గంగ కట్టుకుంటే వాట్? తనెలా కట్టుకుంటుంది? ఆ చీర గంగకి చేరేలా చేస్తే కట్టుకుంటుంది. ఆ విషయం పారుకి శకుంతల అత్తయ్యకి తెలిసేలా చేస్తే పెద్ద గొడవ అవుతుంది. దాంతో గంగా రుద్ర పూర్తిగా దూరం అవుతారు. కానీ ఆ చీరని ఇక్కడి నుంచి మాయం చేసి అక్కడికి ఎలా పంపించడం? నేనున్నాను కదా బ్రో, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సిస్టర్.